తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో పెను ప్రమాదం సంభవించింది. కాటారం మేడారం ప్రధాన రహదారిపై భక్తులతో వెళుతున్న ఒక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 45 ఏళ్ల కస్తూరి లక్ష్మితో పాటు ఆమె కూతురు 21 సంవత్సరాల అక్షిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరు ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొత్తంపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం సుమారు 25 మంది భక్తులు కలిసి ఒకే ట్రాక్టర్లో మేడారం జాతరకు బయలుదేరారు. అంతా హాయిగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో పెగడపల్లి కేశవాపూర్ అటవీ ప్రాంతం వద్ద డ్రైవర్ ట్రాక్టర్ను రహదారి కిందకు దించి మళ్ళీ ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే ట్రాలీ కింద తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా నలిగిపోయారు. వారితో పాటు ప్రయాణిస్తున్న మరో మహిళ ట్రాలీ కింద ఇరుక్కుపోయి 2 గంటల పాటు నరకం చూసింది. చివరకు పోలీసులు స్థానికులు తీవ్రంగా శ్రమించారు, బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చాలా బాధాకరమైన విషయం. ప్రమాద అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఏఎస్పీ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా మేడారానికి వెళ్లే దారిలో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా భారీగా నిలిచిపోయింది. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. వాహనాలను భూపాలపల్లి కమలాపూర్ క్రాస్ రోడ్డు మీదుగా మళ్లించారు. జాతర ఉత్సాహంలో ఉన్న భక్తుల మధ్య ఈ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. అతివేగం లేదా అజాగ్రత్తే ఈ ప్రాణాలను బలి తీసుకుందా అనే కోణంలో కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ట్రాక్టర్ల కింద నలిగి చనిపోయారంటే అది కూడా మేడారం జాతరకు వెళుతున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. కనీసం ఆ సమ్మక్క సారళమైన కుటుంబ సభ్యుల మీద కనికరం చూపించి ఉండాల్సింది కదా, ఇలా ప్రాణాలు తీసుకుపోయారేంటంటూ వాళ్ళు చాలా బాధతో గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు కొన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి, అడవులు గుండా ఈ ప్రాంతానికి మేడారానికి వస్తూ ఉంటారు. సో మార్గ మధ్యలో వాళ్ళకి కాషన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండేందుకు వేగం పట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ కాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి సంబంధిత శాఖ అధికారులు కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 4-5 రోజుల పాటు విపరీతంగా క్రౌడ్ ఉంటుంది. మేడారం జాతర ప్రారంభమైనటువంటి నేపథ్యంలో లక్షలాదిగా తెలంగాణ నలువైపుల నుంచే కాదు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారం అమ్మవారి గద్దెలను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాహనాల రాకపోకలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు అసలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అక్కడ ఎక్కడెక్కడ ఏ రోడ్స్ అయితే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో, గతంలో ఏమైనా అక్కడ ప్రమాదాలు జరిగినటువంటి సమాచారం ఉందా, సో అవన్నీ కూడా తెప్పించుకొని అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి వేగాన్ని నియంత్రించాలి, తర్వాత భక్తులు చాలామంది వచ్చిపోతూ ఉంటారు కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అందుకు తగ్గట్టుగా వెహికల్స్ వాళ్ళు జాగ్రత్తగా నడపాలని చెప్పి బోర్డులు కూడా ఏర్పాటు చేసే పరిస్థితుంది. కానీ మొదటి రోజే, జాతర ప్రారంభమైన రోజే ఇలాంటి ప్రమాదం జరగటం, తల్లి కూతుళ్ళు ఇద్దరు చనిపోవటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇది రిపీట్ కాకుండా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు చర్యలు తీసుకుంటున్నారు.